హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ మానస నెల్లుట్ల, ఎంబీబీఎస్ జీజీఓ ఎంఆర్సిఓజీ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్ విత్ 14 years ఎక్స్పీరియన్స్. నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అని ఏ నెలలో చెక్ చేసి చెప్పొచ్చు మేడం? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే 37 weeks అంటే ఆల్మోస్ట్ 9 నెలలు పడిన తర్వాత వారం రోజులకి పాప తల అనేది మదర్ పెల్విస్లోకి లోపలికి దిగుతుంది. ఆ తర్వాత డాక్టర్స్ అసెస్ చేసి ఎగ్జామిన్ చేసి తల కిందికి దిగిందా లేదా, నార్మల్ డెలివరీకి ఫేవరబుల్గా ఉందా లేదా అనేది ఒక అంచనాకు వేసి చెప్పగలుగుతారమ్మా. అది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు నొప్పులు వచ్చినప్పుడే నొప్పుల మీదే పాప తల కిందికి దిగి పెల్విస్లోకి వచ్చి డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కోర్స్ కాకపోతే ఇది అంచనా మాత్రమే, డాక్టర్ ఒక అసెస్మెంట్ మాత్రమే చెప్పగలుగుతారు. 100% గ్యారంటీ ఏం లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడు కానీ మనం ట్రయల్ ఆఫ్ లేబర్ అంటాం, అంటే ట్రై చేసి చూడాలి. నొప్పులు వచ్చినప్పుడు ట్రయల్ ఇచ్చి చూడాలి, అది నొప్పుల మీద తల కిందికి దిగి బయటకు వస్తుందా లేదా అనేది చూస్తేనే అర్థమవుతేనే మనకి, ఆమె చూసినప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట డెలివరీ అవ్వే అవకాశం ఉందా లేదా అనేది. కాకపోతే డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద ఒక అసెస్మెంట్ మాత్రం చెప్పగలుగుతారు 37 weeks తర్వాత. ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి మేడం? ఏ మంత్స్లో చేయించుకోవాలి? ప్రెగ్నెన్సీ సమయంలో కనీసం మినిమంగా 4 scans తీస్తున్నారమ్మా. ఇవాళ 4 scans చేయించుకోవాలి. మన ఆప్షనల్గా చేయించుకుంటే అడిషనల్గా ఇంకొక స్కాన్ తీసుకొని 5 scans తీసుకోవచ్చు. ఇవి ఏంటంటి అంటే ఫస్ట్ మెయిన్గా ఎన్టీ స్కాన్ అని ఒకటి ఉంటుంది, 11 to 13 weeks అప్పుడు తీసుకోవచ్చు. టీఫా స్కాన్ 20 weeks, గ్రోత్ స్కాన్ 28 weeks, ఇంకొకటి ఫైనల్గా ఆబ్స్టెటిక్ స్కాన్ 36 weeks. అది కాకుండా ఒకవేళ మనకి బేబీ ఊపిరి అందుకుందా లేదా, బాగుందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే 6 to 7 weeks అప్పుడు వయబిలిటీ స్కాన్ అని ఒకటి ఫస్ట్ తీస్తాం. దాంట్లో మనకి పాప ఎలా ఉంది, బాగా ఊపిరి అందుకుందా లేదా తెలుస్తుంది, ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ కూడా వస్తుంది. ఈ 11 to 13 weeks అప్పుడు తీపించే ఎన్టీ స్కాన్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏంటంటే బేబీ నెక్ థిక్నెస్, వెనకాల న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనేది చూస్తారు. ప్లస్ అప్పటి వరకు బేబీ ఎంత ఫామ్ అయితే అంత, కొన్ని అవయవాలు, తల, గుండె, ఏవైతే స్టమక్ బబుల్ అలాంటివన్నీ ఎంతవరకు ఫామ్ అయితే అంతవరకు చూసి, కొన్ని ఎర్లీ ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ అలాంటివి ఉంటే కనుక్కుంటారు. సో బేబీకి ఈ ఎన్టీ స్కాన్ ప్లస్ డబుల్ మార్కర్ అనే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఈ రెండు బట్టి బేబీకి జన్యుపరమైన లోపాలు 3 కామన్ జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి: డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ అని. అంటే కోర్స్ చాలా జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి, అన్నిటి గురించి మనం స్క్రీనింగ్ చేయలేము, కానీ 3 మోస్ట్ కామన్ కాబట్టి ఈ 3 కామన్ జెనెటిక్ డిజార్డర్స్ బేబీకి ఉండే రిస్క్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టీఫా స్కాన్ అంటారు. టీఫా అంటే అప్పటికి 20 వారాలు వచ్చేస్తుంది. బేబీ అన్ని అవయవాలు ఫామ్ అయిపోతాయి కాబట్టి ఎంతవరకు చూడగలిగితే అంత క్లియర్గా చూసి అన్ని అవయవాలు సరిగ్గా డెవలప్ అయినాయా లేదా అనేది తెలుసుకోవచ్చు ఈ స్కాన్లో. గుండె, తల, అన్నీ, బ్రెయిన్, హ్యాండ్స్, లెగ్స్ అన్నీ చూస్తారు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ గ్రోత్ స్కాన్ అని ఒకటి 28 weeksకి చేస్తాం. సో ఈ 20 weeks నుంచి 28 weeks మధ్యలో ఎంత పెరగాలో పాప అంత అప్రోప్రియేట్గా పెరిగిందా లేదా, వెయిట్ ఆ వయసుకి ఎంత ఉండాలో అంత ఉందా, ఉమ్మనీరు బాగుందా, పాపకి రక్త ప్రసరణ బాగుందా, ఇవన్నీ చెక్ చేసి చెప్తారు. ఈ గ్రోత్ స్కాన్లో ఏమైనా గ్రోత్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అని అంటే దాన్ని బట్టి ఇంకా క్లోజ్గా మానిటర్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ స్కాన్స్ ఎక్కువ చేయాలి, ఇంకా ఫ్రీక్వెంట్గా స్కానింగ్ చేయాలా, లేకపోతే డాప్లర్ స్కాన్ అని ఉంటుంది, అంటే పాపకి బ్లడ్ సప్లై కోసం ఇంకొక సపరేట్ స్కాన్, అలాంటివి ఏమైనా చేయాలా, దాన్ని బట్టి డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. లేదు అంతా బాగుంది అనుకుంటే నెక్స్ట్ స్కాన్ 36 weeksకి, అంటే 9 నెలలు పడిన తర్వాత అప్పుడు పాప పొజిషన్ గురించి, తల కిందికి ఉందా, వెయిట్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది బేబీ చుట్టూ, ఉమ్మనీరు ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి ఫైనల్గా ఇంకొక స్కాన్ తీస్తాం. సో ఇవన్నీ మ్యాండేటరీ స్కాన్స్.
ఆ వయబిలిటీ స్కాన్ అనేది, అంటే ఆ 6 to 7 వీక్స్ స్కాన్ అనేది కొంతమంది చేయించుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా 3rd monthలో ఎన్టీ స్కాన్ అయితే తీయించుకుంటారు. సో ఎన్టీ స్కాన్ అండ్ టీఫా స్కాన్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ రెండిట్లో. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.